ఇంట్లో కూడా ఇన్కేస్ నాన్న కొంచెం ఎక్కువ తాగితే పిల్లలు తాగొద్దు నాన్న అంటారు. దాన్ని మనం సజెషన్ కింద చూడడానికి ఉండదు. సో దానికి బౌండరీస్ కూడా ఉండవు. కవిత గారు ఇంట్లో వ్యక్తిగా కంటే ఒక ఎమ్మెల్సీగా, ఒక మాజీ ఎంపీగా, ఒక జాగృతికి ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా, తనకు కూడా ఒక క్యాడర్ ఉన్న వ్యక్తిగా వారి నాన్నగారిని ప్రశ్నించడం జరిగింది. అది కూడా పార్టీ అధినేతను ప్రశ్నించడం జరిగింది. ఇది కుటుంబ వ్యవహారం కానే కాదు మేడం. కానీ మేమేమంటున్నాం, మీ కుటుంబంలో జరిగింది కాబట్టి దానికి మినహాయింపు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకోవడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదంటున్నాం మేము. సో ఇప్పుడు ఏదో యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు బయట వాళ్ళు కనుక చేస్తుంటే వాళ్ళను ఎట్లా చేస్తారు, కవిత గారి విషయంలో కూడా అదే యాక్షన్ తీసుకోండి. వాళ్ళు వేరే పార్టీ పెట్టుకుంటారా, ఏం చేస్తారనేది సెకండరీ. కానీ ఏదో ఒకటి అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. దానికి ఎందుకు మినహాయింపు అంటే బీఆర్ఎస్ పార్టీ తన ఏదైతే సిద్ధాంతం ఉంటుందో, బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, ఆ కాన్స్టిట్యూషన్లో మా కుటుంబం వాళ్ళు మమ్మల్ని ఏమన్నా కూడా మేము సహించుకుంటాము, మేము దాన్ని కవర్ చేసుకుంటాము, బయట వాళ్ళు మాత్రమే మాకు అనడానికి లేదని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్లో ఒక కొత్త పేజీని మీరు క్రియేట్ చేయండి. అంటే కేవలం లెటర్ రాయడం ద్వారా, లెటర్ ఎలా లీక్ అయిందని ప్రశ్నించడం ద్వారా, ఎవరై దెయ్యాలు లెటర్ లీక్ చేసిన వాళ్ళు అండం ద్వారానే లక్ష్మణ రేఖను అతిక్రమించినట్టే భావించాలా? ఇదే పెద్ద తిరుగుబాటుగా భావించాలంటారా? మేడం ఒకటేంటంటే మేడం, ఈ మాటలు ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి వారు వచ్చిన తర్వాత వెంటనే ఈ మాటలు దయ్యాల రూపంలో మాట్లాడిన మాటలు ఉంటాయి. అసలు ఆ లెటర్ సారాంశం కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కదా మేడం. ఎందుకు డాడీ మీరు బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ వేయడం జరిగింది. ఇది 2023 అక్టోబర్ 10 ఎలక్షన్ కంటే ముందు ఏదైతే 6 నెలల వరకు కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని ప్రచారం చేసినప్పుడు అది అవాస్తవం, అది కాదని చెప్పి అది బీజేపీ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరు ఒక గాడిన చేరి మా మీద బదనాం చేసినప్పుడు, ఇప్పుడు కవిత గారు కూడా లెటర్ ద్వారా ఇండైరెక్ట్గా చెప్పిన మనం డైరెక్ట్గానే చెప్పారు కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమని సమాధానం చెప్తారు? ఎందుకు సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు డాడీ, 2 నిమిషాలు ఎందుకు మాట్లాడారు అంటే, మొత్తం సభ జరిగిన దాంట్లో 2 నిమిషాలే మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసి ఉన్న దాంట్లో ఒక 16 నెలల కాల పరిమితిలో చేసుకుంటూ బాగానే వస్తుంది కదా. 10 సంవత్సరాల వరకు పైన అక్కడ అధికారంలో బీజేపీ ఉంది కదా. సో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన విషయంలో ఇచ్చే విషయంలో కూడా ఎంతవరకు లుక్కులు ఉన్నాయని చెప్పి దాని మీద మాట్లాడండి డాడీ అని చెప్పి కూడా సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా మేడం. సో అక్కడి వరకు మనం చూడాలి ఆ లెటర్ యొక్క సారాంశం అది. అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఇంకా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో కూడా, ఇప్పుడైతే 2 నిమిషాలు మాట్లాడారు కదా మేడం, నెక్స్ట్ మా సభలో 1 నిమిషమే మాట్లాడవచ్చు, తర్వాత అసలే మాట్లాడకపోవచ్చు, తర్వాత మొత్తానికి ఒక సావాసం ఏర్పాటు చేసుకోవచ్చు. పొత్తులో భాగంగా 119 స్థానాల్లో బీజేపీకి ఒక 30 ఇవ్వచ్చు, మిగతా వాళ్ళు కేటాయించుకొని వాళ్ళు ఎలక్షన్స్కి పోవచ్చు, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇదంతా ఒక పొలిటికల్ సర్కిల్లో భాగంగా వాళ్ళు ఒక స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీగా మేము పొలిటికల్ ఎలిగేషన్ చేయలే, మీ బిడ్డనే సాక్ష్యాలతో సహా ఒక ఎవిడెన్స్తో సహా మీ బండారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే, కేటీఆర్ అనే కాదు ఎవరైనా సరే బయటకు వచ్చి దీని మీద సంజాయిషి కనుక ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు తెలంగాణ ప్రజలు మీ పార్టీ లోపల ఏం జరుగుతుందని చెప్పి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వార్తల్లో చూస్తుంటే పతాక శీర్షికల మొత్తంలో వీళ్ళ ఇష్యూనే వస్తుంది. సో ఇదే కవిత కోరుకుంటుందా? మిగిలిన వార్తలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి మేడం. అయితే ఒకటి మేడం, ఇప్పుడు అంటే అందుకోసం చెప్తున్నాను కదా, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అయి ఉంటే ఇంత పెద్ద డిస్కషన్ అయ్యేది కాదు. ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి కూడా, ఇప్పుడు మీరు నలుగురు చూడండి మేడం, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, ఈ నలుగురు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పదవులు ఉన్న వ్యక్తి. సో ఎంతవరకైనా లాబింగ్ చేయగలిగిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఏ ఫ్లెక్స్ అయినా చూడండి మేడం, వీళ్ళ నలుగురు ఫోటోలు కామన్గా ఉంటాయి. అంటే వీళ్ళు ఇంత ఇంపాక్టెడ్గా ఉంటారు కాబట్టి 4 స్తంభాలు ఒక స్తంభం లుకలుకలు అంటున్నప్పుడు ఆటోమేటిక్గా బిల్డింగ్కి ఇబ్బంది అవుతుంది కదా మేడం. సో ఆ 4వ స్తంభం కవిత గారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీడియా అటెన్షన్ ఉంటుంది. సో దీన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ మేము ఇంకా ఎక్సలైట్ చేస్తాం మేడం, ఇంకా దాన్ని పొడిగించుకుంటాం మేము. ఎస్, నిజంగా ఒక స్తంభం కూలిపోతే మిగతా దాని మీద కూడా నిలబడుతుందేమో, కానీ నిలబడతామని చెప్తాం మేడం. మేము మొత్తం నిలబడతామని చెప్తాం, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉండదనే చెప్తాం మేము. దాన్ని బ్రేక్ చేసుకున్న బాధ్యత ఎవరికి ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. లేదు మీరిద్దరు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరు ఒక బీఆర్ఎస్ దాంతోపాటు బీజేపీ మీరు 2 ఒకటే పార్టీలు, మీరు అంతా కలిసి పనిచేస్తున్నారని చెప్పి మేము అంటాం మేడం. దాన్ని బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి మీకే ఉంది కదా, మీరే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మౌనంగా ఉన్నారంటే ఇంకా మా అనుమానం ఇంకా బలం ఉంటుంది. మీరు ఇంకా ఎంత మౌనంగా ఉంటే మాలో అంత ఇది ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేసుకోవడంలో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని చేయాలి. అంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాం అంటే, ఎస్ మీ బంధం కరెక్టే, కవిత గారు చెప్పింది కరెక్టే, అంతా కరెక్టే. కేవలం మీ పొలిటికల్ స్టంట్ కోసం, మీ పొలిటికల్ స్ట్రాటజీ కోసం మౌనం వహిస్తున్నారు. కేవలం దీన్ని ఇంకా రచ్చకెక్కువద్దని చెప్పే కారణం చేత మీరు మౌనం వహిస్తున్నారని చెప్పి మాత్రమే మేము అనుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలిసిపోయింది, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మేడం.
ఒక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి దీని మీద స్పందన ఇవ్వలే, ఈ అంశాల మీద స్పందించలేదు. అదే స్పందించకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయిలేండి. అయితే యాక్చువల్గా చెప్పండి మేడం మీరే ఆ కారణాలు. అది అధిష్టానం ఆదేశం అయి ఉండొచ్చు అంతే స్పష్టంగా, అంతే కదా. పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ఎవరు మాట్లాడరు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత రాసిన ఈ లేఖకు సంబంధించి విపక్షాల విమర్శలు మనం చూస్తున్నాము. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే ఇది ఒక డ్రామా అని, లేకపోతే దీనికి సంబంధించి ఈ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ విద్యార్థి లోకం ఎట్లా చూస్తుందంటారు? మేడం ఇప్పుడు ప్రతి రాజకీయ పదవుల్లో హరీష్ రావు గారి పాత్ర ఉన్నప్పుడు మరి ఈ డ్రామాలో కూడా పాత్ర ఉండాలి కదా హరీష్ రావు గారికి. మరి ఆయన పాత్ర ఏం పాత్ర? మరి హరీష్ రావు గారి పాత్ర ఇంకా బయటికి రావట్లేదు. కవిత గారి పాత్ర ఉంది, కవిత గారిని డిఫెండ్ చేసుకోవడం కోసం. హరీష్ రావు గారి పాత్ర ఉందని మీరు భావిస్తున్నారా? 100% ఉంటుంది మేడం. నేను ఇందాక చెప్పాను కదా మేడం, 4 స్తంభాలని. 4 స్తంభాల ప్రధాన గతంలో ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు వచ్చినప్పుడు కూడా మేనమామని ఏ రకంగా ధిక్కరించకుండా తన విశ్వాస పాత్రతని పూర్తిగా నిరూపించుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే బీఆర్ఎస్ లో ఒక హరీష్ రావు. మేడం ఇప్పుడు మేనమామ ఉంటే ప్రేమ ఉండొచ్చేమో, రాజకీయాలు అట్లా ఎందుకు ఉంటుంది మేడం? ఇప్పుడు ఎన్ని కుటుంబాలు విడిపోలేదు. మీరు చూడండి ఉత్తరప్రదేశ్లో ఎస్పీలో ఎంత లుకలుకలు వచ్చినాయి, మన బాల్ ఠాక్రే లుకలు వచ్చినాయి. దాంతోపాటు కొన్ని ఇప్పుడు సరే కొన్ని పార్టీలో లేవేమో, బీఎస్పీ కానీ బీఎస్పీలో కూడా కొంతవరకు వచ్చింది, దాంతోపాటు తృణమూల్లో కూడా కొంతవరకు వచ్చింది. అదేవిధంగా మనం ఏదైతే బీజు జనతా దళ ఉందో దాంట్లో కూడా వచ్చింది. ఏ ప్రాంతీయ పార్టీలోనైనా లుకలుకలు అనేది కామన్ మేడం, అది కామన్గా దొరుకుతాయి. అది బంధుత్వాలతో కూడుకున్నది ఉండదు. రాజకీయాల్లో అవకాశాలు ఆశలు మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండవు మేడం. సో అలాగే అలాంటి అవకాశాలు ఆశలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి. వాళ్ళు కూడా రాజకీయాల అతీతులు కాదు కదా మేడం. ఇప్పటికిప్పుడు హరీష్ రావు గారికి బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు ఇస్తా అంటే హరీష్ రావు గారు పోకుండా ఉంటారా మేడం? 100% పోతారు. దానికి ఏం లేదు, కాకపోతే ఆలోచించుకొని పోతారు. అంటే ఇప్పుడు విక్టిమ్ కార్డు వాడాలి. సడన్గానే ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎందుకు బీజేపీ పార్టీలో కొంతవరకు సక్సెస్ అయిందంటే విక్టిమ్ కార్డు వాడిండు. అయ్యో నేను ఒక బీసీ బిడ్డను, నన్ను అన్యాయం చేసి వీళ్ళు, నన్ను ఆగం చేసి, నన్ను పొమ్మలు లెక్క పొగబెట్టి నన్ను ఇట్లా బదనాం చేసిందని చెప్పి ఆ విక్టిమ్ కార్డు ఎప్పుడైతే వాడిండో అప్పుడు హుజురాబాద్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గెలిచిండు. తర్వాత అక్కడ ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇటు మల్కాజ్గిరిలో ఎంపీ అయ్యిండు. అంటే ఆ విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి కూడా టైం కావాలి మేడం. ఆ టైం కోసం వాళ్ళు ఎదురు చూస్తలేరని చెప్పి మనం ఎందుకు అనుకోదు. హరీష్ రావు గారు కూడా అయ్యో ఇంకా అది ఏదైనా సరే చిలికి గాలివాన అయినప్పుడు ఏమవుతుందంటే మేడం ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక అంటే ప్రతి నోళ్లలో నానుతుంది మేడం. అలా నానడం కోసం వెయిట్ చేస్తురేమో. కవిత గారు కూడా అట్లే వెయిట్ చేస్తురేమో, హరీష్ రావు గారు కూడా అట్లే వెయిట్ చేస్తురేమో. వీళ్ళు ఇంకా అది ఎంత పెద్దగా నానొద్దని చెప్పి కేసీఆర్ గారు స్ట్రాటజీ ప్లే చేస్తురేమో. అట్లెందుకు అనుకోవద్దు. సో ఆ యాంగిల్ కూడా ఉంటుంది. ఇంకా అంటే ఇది చూడాలంటే టైం విల్ డిసైడ్ మేడం. ఎప్పుడైనా సరే అది వర్తమానంగా ఏ విషయం జరిగినా కూడా కాలానుగుణంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల్లో భాగంగా నేనైతే చెప్పగలుగుతాను మేడం. నేను జాతకాల మీద నాకు నమ్మకం ఉండదు, కానీ ఒకటైతే చెప్పొచ్చు మేడం, రాబోయే రోజుల్లో ఇది ఇంకా బాంబ్ బ్లాస్ట్ లెక్క అయిపోతుంది మేడం. చాలా పెద్దగా పేలుతుంది మేడం. ఎంతలా అంటే కవిత గారు వేరే కుంపడి పెట్టుకోవచ్చు, హరీష్ రావు గారు బయటకు వచ్చేయచ్చు. కవిత గారు హరీష్ రావు గారు దాదాపు 40 నుంచి 60 వరకు ఆ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ మొత్తం గుంజుకు రావచ్చు. మిగతా ఏదైతే 40% క్యాడర్ ఏదైతే ఉందో మేడం అదంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో ఇదంతా మొత్తం వ్యవహారంలో కేసీఆర్ గారి పాత్రని మనం పెద్ద క్వశ్చన్ మార్కుగా వేయచ్చు. అంటే ఎవరిని చెప్పలేక, ఎవరిని ఏమనలేక, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉండొచ్చు. సో వీళ్ళు ఎవరితో కలిసి పోటీ చేస్తారో, ఎవరితో పొత్తు పెట్టారో అది కూడా మనకు తెలియదు మేడం. ఇంకా రాబోయే రోజుల్లో ఇది 100% జరుగుతుంది మేడం. అంటే జ్యోతిష్యుడు కాదు కానీ ముందు మీరు ఇలా జరుగుతుందని ఊహిస్తున్నారు మేడం. మేము అదే అంటున్నాము, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటంటే ఎవరు నమ్మలే. ఈరోజు కవిత గారి లెటర్ ద్వారా వచ్చిన తర్వాత అందరు తెలంగాణ ప్రజలు కూడా నమ్మాల్సి వస్తుంది. సో ఇది కూడా రేపు నమ్మాల్సి వస్తుందేమో. ఇది అలిగేషన్ కాదు మేడం, ఇది ఫ్యాక్ట్. అయితే జాగృతి అధ్యక్షురాలిగా ఒక కవిత తనకంటూ ఒక సాంస్కృతికంగా ఒకటి బిల్డ్ చేసుకున్నారు. కేసీఆర్ కుమార్తెగా ఎటు ఉండనే ఉంది. అయితే పొలిటికల్ స్పేస్ అనేది ఎలా అయితే కేటీఆర్ హరీష్ రావుకు ఉన్న స్థానం మాత్రం కవితకు లేదు. సో ఇప్పుడు ఆ ఆస్పిరేషన్తోనే కవిత ఆ అసంతృప్తితోనే ఇప్పుడు ఇదంతా చేస్తున్నట్టుగా కనబడుతుంది అనే వాదన కూడా వినిపిస్తుంది. ఎట్లా చూడాలి మనం? మేడం ఒకటి మేడం, యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీగా వాళ్ళకి అవకాశం వాళ్ళ బాపు కల్పించింది. అదే అవకాశం మిగతా వాళ్ళకి దొరకలే, వారికి మాత్రం దొరికింది. అయితే కొంచెం సీఎం లెవెల్ వరకు ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవడానికి వాళ్ళకు కూడా మనసాక్షి ఒప్పుకోదు కదా మేడం. కొంచెం ఇంకా బియాండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ మధ్య పోటీనా లేకపోతే మనస్పర్ధనా అది మనకు తెలియదు మేడం. ఇన్ కేసు మనస్పర్ధ అయినా అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు తీసుకునే రాజకీయ నిర్ణయాలు వీళ్ళకి నచ్చకపోవచ్చు,
వీళ్ళు తీసుకునే రాజకీయ నిర్ణయాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇంకా పోటీ అనుకున్నప్పుడు అది మళ్ళీ వేరే యాంగిల్. అంటే నేను కూడా ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉంది కదా బీఆర్ఎస్ పార్టీలో, అది మా నాన్న హక్కు కదా, ఎందుకంటే మా నాన్న ఇంటి పేరు కల్వకుంట్ల అని చెప్పి నేను పెట్టుకున్న తర్వాత కూడా నాకేం ఇబ్బంది ఉంటుందని చెప్పి అట్లా కూడా అనుకోవచ్చు. మేడం మీరు తప్పుగా అనుకోకండి, నేనేం సెల్ఫ్గా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తలేను. సో ఇన్ని అవకాశాలు ఉన్న తర్వాత కూడా నాకు ఎందుకు ఇంత స్పేస్ దొరకలేదని చెప్పి పొలిటికల్ ఆస్పిరేషన్తో కూడా చేయొచ్చు. అయితే మీరు చూడండి మేడం, ఇన్కేస్ పొలిటికల్ ఆస్పిరేషన్ అయ్యి ఉంటే కవిత గారికి కేటీఆర్ గారికి మధ్య ప్రధాన పోటీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఫ్యామిలీ ఓరియంటేషన్గా చూస్తున్నప్పుడు. అప్పుడు హరీష్ రావు గారి పాత్ర ఏముంటుంది? ఇన్కేస్ టాలెంట్ ఓరియంటేషన్ అనుకుందాం, హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. మరి అంటే కవిత గారికి టాలెంట్ లేదా అంటే టాలెంట్ ఉంటుంది. అంటే ట్రయాంగిల్ పోటీ మేడం, ఇక్కడ ట్రయాంగిల్ పోటీ నడుస్తుంది. దీన్ని కేసీఆర్ గారు ఎట్లా డీల్ చేస్తారనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే మేడం, దీనంతా ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేరే పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్లో మేము జోక్యం చేసుకోము మేడం. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూసే అనుకుంటాం. ప్రతి పార్టీకి ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. ఆ డెమోక్రసీలో భాగంగా ఎవరైనా ఏదైనా ఎలిగేషన్ చేస్తుంటారు, క్వశ్చన్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ క్వశ్చన్ చేస్తారు, మేము కాదని మేము అంటలేము మేడం. బట్ దాని తర్వాత మేము ఆన్సరబిలిటీ ఉంటాం, ఆన్సర్ ఇచ్చుకుంటాం. అరే ఈ విధంగా మేము చెప్పినాం, ఈ కారణం వల్ల మేము చెప్పినామని అనుకుంటాం. కానీ అదే ఆన్సరబిలిటీ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు లేదు? అంటే డెమోక్రటిక్ పార్టీ కాదా? ఆటోక్రసీని మెయింటైన్ చేస్తున్నారా? ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారా? ఆ ఫ్యామిలీ ఓరియంటేషన్లో తెలంగాణ ప్రజలను పాలిద్దాం అనుకుంటున్నారా మేడం? అంటే ఏ కారణం చేత ఇది చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజలు ఎవరైనా సరే ఈరోజు మీకు అవకాశం 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత అదే తెలంగాణ ప్రజలకు మీ పార్టీ తరపున మీ పార్టీ వల్ల ఇది తెలంగాణ ప్రజలకు ఆన్సరబిలిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఆ విషయంలో ఫెయిల్ అవుతున్నా అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచి ఒక కొత్త పార్టీ వస్తే తెలంగాణ ప్రజలు ఎట్లా అంటే అడాప్ట్ చేసుకునే అవసరం కనబడుతుంది అంటున్నారు. అలాగే ఇప్పుడు కవిత విషయంలో కొత్త పార్టీ పెడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా కేసీఆర్ కుటుంబం నుంచి మరో పార్టీని? అంటే జాతీయ పార్టీ పెడతారు మేడం, ప్రాంతీయ పార్టీ? ప్రాంతీయ పార్టీని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అంటారు కదా మేడం. సో అంటే వాళ్ళు కూడా కొంచెం క్లారిటీ ఉండాలి. ఆ విషయం ఏంటంటే మేడం, అంటే కవిత నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ప్రాంతీయ పార్టీనే కదా. కరెక్ట్ మేడం. అయితే తెలంగాణ ప్రజల విషయానికి వచ్చినప్పుడు నేను ఒక విషయం అయితే చెప్తున్నాను. మీరు పార్టీ అంటే కవిత గారు పార్టీ పెట్టకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం జరిగిందని కూడా చెప్పాలి. సరే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా కొన్ని ప్రాంతీయ పార్టీలను మొత్తాన్ని చంపేసి మేమే థ్రైవ్ అవి తెలంగాణ రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తున్నాం అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలు నమ్మిరు మేడం. తెలంగాణ ప్రజలు ఎక్కడ వాళ్ళని డౌట్ పడలే ఆ విషయం. అంత పెద్ద మీద అయిన కోదండరామ్ సార్ని పక్కన పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు నమ్ముకుంటూ వచ్చారు. అది తెలంగాణ ఉద్యమం ఊపులో ఉన్న సందర్భంలో పుట్టిన పార్టీ కాబట్టి దానికి 10 సంవత్సరాల వరకు తయారవడానికి అవకాశం. కవిత గారు పెట్టిన పార్టీ యొక్క ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే, మా నాన్నగారికి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ కాబట్టి నన్ను ఓట్లేయమని చెప్పి అడుగుతారా? లేకపోతే సామాజిక తెలంగాణ సాధించుకోలేదని చెప్పి కవిత గారు అన్నారు కదా, అంటే మా నాన్న తెలంగాణ సామాజిక తెలంగాణ అనే అంశాన్ని చంపేసిరని చెప్పి ప్రచారం చేసి ఓట్లు అడుగుతారు. ఇది కూడా క్లారిటీ ఉండాలి. అంటే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడతారా, బీజేపీ పార్టీ మీద కొట్లాడతారా? కొట్లాడి బయటకు తెచ్చుకున్న మీ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు పార్టీ పెడితే కనుక మీ నాన్న మీద గారి మీద కొట్లాడతారు, అది కూడా చెప్పాలి. అయితే ఒక పని చేయాలి కవిత గారు కూడా. సామాజిక తెలంగాణను సాధించుకోలేదని ఒక మాట అన్నారు. రైతు బంధు విషయంలో కూడా నిజమైన రైతులకు అందలేదని చెప్పారు. అదేవిధంగా బీజేపీ పార్టీ పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సాఫ్ట్ కార్నర్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఒక పని చేయాలి కవిత గారు, లేఖ రూపేణ కాకుండా బహిర్గతంగా వచ్చి కొట్లాడి మా నాన్నగారి వల్ల తెలంగాణ రాష్ట్రం విధ్వంసమైంది, మా నాన్నగారి వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, మా నాన్నగారి వల్ల తెలంగాణ సామాజిక తెలంగాణ అనేది కొంతవరకు విధ్వంసమైందని చెప్పి ఇదంతా విషయాల మీద ప్రచారం చేసినప్పుడు 100% కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ఉన్న కవిత గారి పార్టీకి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే నిజంగా ఆ విధ్వంసాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేసిన కాబట్టి 100% మేము కూడా మేడం మీరు కొట్లాడండి, మీరు సభలు పెట్టుకుంటే మేము అవకాశాలు ఇస్తాం, మీరు సమావేశాలు పెట్టుకుంటే మేము బస్సులను కూడా మీకు ఎలక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం, జనాల విషయంలో కూడా ఎక్కడ మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో కవిత గారి క్లారిటీ ఉందా లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు కవిత పార్టీ పెట్టే అవకాశం అసలు కనబడుతుందా? అంత చరిష్మా ఉందంటారా కవితకి? చరిష్మా అని చెప్పలేము కాదు మేడం, క్యాడర్ అయితే తనకు ఉంది మేడం. వారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో అయితే జాగృతి పేరున అయితే క్యాడర్ అయితే ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇది బుజ్జగింపుల వైపు రావడానికి కూడా మెయిన్ రీజన్ కూడా అదే మేడం, వారి క్యాడర్ ఉంది. ఇప్పుడు నేను కనుక బుజ్జగించకపోతే రేపు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బొక్క పడేటట్టు ఉందని చెప్పి అంటే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని, కేటీఆర్ ని వీరందరినీ కాదనుకుని బయటకు వస్తే క్యాడర్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? అయితే ఇంకోటి మేడం, అది ఎప్పుడు అవుతుందంటే మేడం, దయ్యాలు ఎవరో తేలిన తర్వాత అవుతుంది. వారు దయ్యాలు ఉన్నాయని చెప్పారు కదా, ఆ దయ్యాలు ఎవరో తేలాలి ఫస్ట్. ఇప్పుడు దయ్యాలు అంటున్నారు. ఇప్పుడు ఎక్కువగా కేటీఆర్, తర్వాత హరీష్ రావు, సంతోష్ కుమార్, జగదీష్ రెడ్డి, జనరల్ గా వీళ్ళే ఎక్కువ ఉంటుంటారు. అసలు ఎవరు అనుకోవాలి? ముఖ్యంగా వీళ్ళ పేర్లే బయటకు వస్తాయి.
అంటే జనరల్ గా ఎవరైనా అనుకున్నట్టయితే. అయితే ఇప్పుడు దెయ్యాలు వీళ్ళే అనుకోవాలా మనం అందరం? గర్భగుడి ఫామ్ హౌస్ అనుకుందాం మేడం. ఉమ్, గర్భగుడి ఫామ్ హౌస్ అనుకున్నప్పుడు ఆ ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు దేవుడు అనుకుందాం మేడం. ఉమ్. అదే గర్భగుడిలో దయ్యాలు ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాం. అసలు దేవుడు దెయ్యాలను ఎందుకు పెట్టుకుంటాడు? అదే పెద్ద ఆశ్చర్యం మేడం. అసలు అది ఎట్లా పెట్టుకున్నా అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుడు దయ్యాలను ఎట్లా పెట్టుకుంటారు అది కూడా చెప్పాలి. ఒక సందర్భంలో కేసీఆర్ గారిని దేవుడు అంటే ఇంకో సందర్భంలో దయ్యాల చుట్టూ తిరుగుతున్నాయని ఉమ్, అన్నారు. ఆ దయ్యాల్ని వదిలించుకోమని చెప్పి కేసీఆర్ గారికి కూడా సజెషన్ ఇస్తే ఇంకా బాగుండేదేమో. ఆ దయ్యాలు ఎవరో అదే లెటర్లో కింద పేర్లు రాసి ఫలాని ఇప్పుడు వీళ్ళు దయ్యాలుగా ఉన్నారు ఒక 5 పేర్లు రాసి ఈ దయ్యాలను మీరు వదిలించుకుంటే నాన్న అప్పుడు మీరు బాగుపడతారు, తెలంగాణ బాగుపడుతుంది, నాకు కూడా అవకాశాలు వస్తాయి నాన్న అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. కానీ ఇదంతా ఏంటంటే ఒక హిడెన్ అజెండా అని తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నారు మేడం. పార్టీ పరంగా వాళ్ళకి ఎన్ని అయినా కాంప్లికేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఆలోచనలతో వాళ్ళ శక్తి సామర్థ్యాలతో తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగపడుతుందని చెప్పి చాలా ఇంపార్టెంట్ మేడం. ఉమ్, కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో మేడం ప్రతిసారి వాళ్ళ కష్టం వచ్చిన ప్రతిసారి ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్లో వచ్చిన ప్రతిసారి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఉమ్, తెలంగాణ అంశాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అనే ముందు ఆంధ్ర పార్టీతో జోడించడం కానీ తెలుగుదేశం పార్టీని మళ్ళీ తీసుకురావడం కానీ ఇలాంటి పని చేస్తారు. ఉమ్, కానీ ఆయన సొంత కొడుకు పేరు మాత్రం ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుంటారు. ఆయన మాత్రం టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలవచ్చు, స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ అదే ఆంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు. 2004లో అయినా పెట్టుకోవచ్చు, 2009లో అయినా పెట్టుకోవచ్చు. అక్కడ ఎవరు అడ్డు చెప్పరు. కానీ ఆయనకి ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అల్లర్లకు కౌశిక్ రెడ్డి లాంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళ ద్వారా ఎమ్మెల్యేల ఇళ్ళ మీద దాడి చేయించడం, అలాంటి పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు మళ్ళీ ఉద్యమాన్ని తవ్విదోడే ప్రయత్నం చేస్తున్నారు మేడం. అంటే మీరు చూడండి, తెలంగాణ ప్రజల కోసం కుటుంబం పనిచేస్తుందా, లేకపోతే ఒక కుటుంబాన్ని తనకు కాపాడడం కోసం తెలంగాణ ప్రజలు అమాయకులు చేస్తున్నారని చెప్పి కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. సో తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మేడం, చాలా చైతన్యం ఉంటుంది. ప్రతి ఊర్లో తెలంగాణ చైతన్యం ఉంటుంది మేడం. వాళ్ళని కేవలం ఏదో నేను తాయిలాలు ఇచ్చుకుంటూ నేను వాళ్ళని నా వైపు తిప్పుకుంటాను, నా ఎమోషన్ నేను ఎప్పటికీ క్యారీ చేస్తాను ఏదైతే ఉందో ఆ భావన ఎప్పటికీ కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ గ్రామాలను ఎస్టాబ్లిష్ చేసింది మేడం. అది రోడ్డు రూపేణా కానీ, ఎలక్ట్రిసిటీ రూపేణా కానీ, హౌసెస్ రూపేణా కానీ, వెల్ఫేర్ రూపేణా కానీ, డెవలప్మెంట్ రూపేణా కానీ, లేకపోతే మీరు చూడండి ఏ రూపేణా ఎడ్యుకేషన్ ఏ రూపేణా అయినా సరే ప్రతి గ్రామాన్ని సెల్ఫ్ సస్టైన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీని వీకెన్ చేసి సర్పంచులను అప్పుల పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘనత మీద. అంటే నేను గ్రామాలను ప్రధానంగా ఒక మేజర్ పాయింట్గా ఎందుకు తీసుకుంటున్నా అంటే గ్రామాల కూడికనే తెలంగాణ రాష్ట్రం కాబట్టి చెప్తున్నా మేడం. సో అలాంటిది మీకు కష్టం వచ్చిన ప్రతిసారి తెలంగాణ ప్రజలు నిలబడ్డారు, తెలంగాణ ప్రజలు మీ తరఫున కొట్లాడారు. కానీ మీరు మీ కుటుంబం మీ పరివారం మీరు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర వనరులని ఎంజాయ్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర రాజకీయ అంశాలను ఎంజాయ్ చేయాలన్నా ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆధిపత్యానికి ఒక లిమిట్ ఉంటుంది మేడం. ఏ డెమోక్రసీలోనైనా ఆధిపత్యానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే లిమిట్ దాటుతుందో అప్పుడు అది ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. ఆ బ్రేకే ఇదంతా మేడం. మీరు చూడండి, కవిత గారు బ్రేక్ అయ్యారు కదా, నెక్స్ట్ హరీశ్రావు గారు బ్రేక్ అవుతారు. ఆ బ్రేక్ అంటే అది మొత్తం తిరిగి మన మెడకే చుట్టుకునే అవకాశం ఉంటుంది మేడం. ఎవరికో మెడకి చుట్టుకోవాలని చెప్పి దారం తీసుకెళ్తేప్పుడు అది మన మెడకే చుట్టుకునే అవకాశం ఉంటుంది. డెమోక్రసీ ఇచ్చిన ఒక గొప్ప స్పేస్ అది. సో తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళు చేస్తున్న కొన్ని ఏదైతే రాజకీయ ఎత్తుగడలు ఉన్నో వాడిని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పటికైతే లేదు. కాంగ్రెస్ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి పరిపాలన చేయమనే అవకాశం